కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఎంక్వైరీ పూర్తి కాకుండానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పడం సరికాదన్నారు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇక సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదని, పోటీ లేకుండా ఓడామని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. అదేవిధంగా సీఎం భద్రత విషయంలో పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ అధికారులదే ఫైనల్ నిర్ణయమని, అందులో ప్రజా ప్రతినిధుల ఇష్టం ఉండదని చెప్పారు. ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఎక్కడ తయారవుతాయో కూడా మాకు తెలియదన్నారు. 100 రోజుల వరకు సైలెంట్గానే ఉంటామని, ఆ తరువాత బీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందన్నారు కవిత. ట్రైబల్ యూనివర్సిటీకి పార్లమెంట్లో బిల్ పాస్ చేసేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసిన విధంగానే సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ అవ్వడం మనందరం సంతోషించదగ్గ విషయం. ఇదివరకే అన్న దయాకర్ అన్న గారి నేపథ్యంలో, జిల్లాలో సత్యవతక్క గారి నేపథ్యంలో ల్యాండ్ ఇవ్వడం, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 15 కోట్ల రూపాయలను కూడా ఇచ్చి త్వరితగతిన పనులు వేగవంతంగా స్టార్ట్ చేయడానికి ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కృషి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కృషి ఉందని చాలా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి పెద్ద యూనివర్సిటీ 850 కోట్ల రూపాయలతో ఇక్కడ జిల్లాలో ఎస్టాబ్లిష్ కాబోతా ఉంది. అనేక మందికి ఉపాధి వస్తుంది, అనేక మందికి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి మొత్తం ఎఫర్ట్ అంతా కూడా పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే మనందరికీ తెలుసు, చాలా పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జాతరను బాగా నెగ్లెక్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు కేసీఆర్ గారు 100 కోట్ల పైచిలకు డబ్బులు ఇచ్చి ఫస్ట్ ఇయర్లోనే మంచి జాతరకు అన్ని ఏర్పాట్లు చేసి, తర్వాత ప్రతి సంవత్సరం 75 కోట్లు ఇచ్చుకుంటూ మంచి ఏర్పాట్లు చేస్తూ వచ్చినాం. మరి కనీసం 3800 బస్సులు నాకు తెలిసి లాస్ట్ టైము జాతరకు మనం పెట్టి మంచి ఏర్పాట్లు చేసినాం. ఒక్క వరంగల్లోనే దాదాపుగా 90 పాయింట్స్లో బస్సెస్ని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను అప్పుడు తరలించినాం. యావత్ తెలంగాణ వ్యాప్తంగా 51 చోట్ల స్పెషల్ బస్సెస్ వేసి ప్రజల్ని తరలించడంలో, ఈజీ కావడంలో చేసినాం. ఇవాళ మరి మనందరికీ తెలుసు, గ్రామాలలో ఉండే పరిస్థితి మీడియా మిత్రులకు, ప్రజలకు కూడా తెలుసు. బస్సులలో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచితం అని చెప్పినరో అప్పటి నుండి విపరీతంగా రష్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనేక చోట్ల గొడవలయ్యి వివిధ రకాలైనటువంటి అసౌకర్యానికి ప్రజలు గురవుతున్నది మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా ఆ పథకం ఒక గాడిలో పడేలోపే మరి సమ్మక్క సారమ్మ జాతర వస్తూ ఉంది. కాబట్టి ఈ జాతరకు ప్రత్యేకించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మరి పురుషులకు ప్రత్యేకంగా బస్సులు వేస్తారా, లేకపోతే మహిళలకు వేసే బస్సులే ఇంకా పెద్ద ఎత్తున పెంచుతారా, ఏదో ఒకటి చేయాలి. కానీ బాధ్యత తీసుకొని ఈ జాతరకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.